నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ పోల్దాస్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సార్, సో సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో భాగంగా అల్లు అర్జున్ వెళ్ళడం కారణంగానే అక్కడ తొక్కిసలాట జరిగిందని ఆయనని A11 గా పరిగణించి ఆయనని అరెస్ట్ చేశారు. సో ఇప్పుడు బెయిల్ మంజూరైంది. అయితే పబ్లిక్ లో ఉండే టాక్ ఏంటంటే గనక డబ్బున్న వాళ్ళు ఏదైనా చేస్తారు, సో కేసు క్లోజ్ అయిపోయింది అని అనేసి మాట్లాడుతున్నారు. దీనికి మీరు ఏమంటారు సార్? ఇందులో మనం రెండు కోణాలు చూడాలి. ఒకటి, ఇది ఇంత సెన్సేషన్ కావాల్సిన కేసేం కాదు. వాస్తవానికి ఇది తప్పిదం ఉంది, అల్లు అర్జున్ తప్పిదం ఉంది, అటు పోలీసులు తప్పిదం ఉంది, థియేటర్ యాజమాన్యం తప్పిదం ఉంది, ఇన్నున్నాయి. కానీ అల్టిమేట్గా చివరికి ఒక ప్రాణం పోయింది, ఒక ప్రాణం విలవెల్లాడుతుంది. మానవతా కోణంలో చూస్తే అందరూ చేసిన తప్పుకి ఒక కుటుంబం చితికిపోయిందని చెప్పాలి. అయితే ఇక్కడ నిజంగా ఈ కేసులో అల్లు అర్జును ఇవాళ తప్పించేసుకుంటాడా అంటే డెఫినెట్గా జరుగుతున్న పరిణామాలు మనం చూస్తే కనుక ఇంటెన్సిటీ తగ్గింది. ఇంతకు ముందున్నంత ఇంటెన్సిటీ లేదు, తీవ్రత లేదు కేసులో. ఇంతకు ముందు కూడా ఎందుకు అంత తీవ్రత ఉంది? చట్టం న్యాయం తమ పని తాము చేసుకుపోతూ ఉంటాయి. కానీ అంత బాగా అది ఫ్లేరప్ అయిపోయి ఒక తీవ్రత బాగా ఎందుకు కనిపించిందంటే రెండు రీజన్స్. ఒకటి, సెలబ్రిటీ కావటం వల్ల చర్చల్లో ఎక్కువ ఉంది. రెండోది, అసలు అల్లు అర్జున్ చేసిన పనులు కారణంగా అది ఇంకా పెరిగి 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 దావానలంలాగా పెద్దదైపోయింది. అంటే మీరు అనేది ఆఫ్టర్ ఇన్సిడెంట్ అల్లు అర్జున్ చేసింది తప్పే. ఇక్కడ అల్లు అర్జున్ ఒక్కడిని కూడా బాధ్యుడిని చేయడానికి లేదు. థియేటర్ యాజమాన్యం బాధ్యత వహించాలి, పోలీసులు కూడా బాధ్యత వహించాలి. ఇక్కడ ఏమైపోయిందంటే పోలీసులదే తప్పని అల్లు అర్జున్దే తప్పని పోలీసులు, ఇట్లా రాజ్యం వర్సెస్ అల్లు అర్జున్ అయిపోయింది. దానికి తోడు ఆయన చేసిన అనేకమైన తప్పిదాల కారణంగా, మానవత్వం లేకుండా ఆయన ప్రవర్తించిన కారణంగా ఇది మరింత జనాల్లో ఫ్లేరప్ అయి ఎక్కువగా చర్చకు వచ్చింది. మామూలు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి, తొక్కిసలాట్లో చనిపోవడం అనేది జరుగుతుంటుంది. ఉత్తరాదిన ఒక స్వామీజీ ఆయన ఇట్లా అనుమతి లేకుండా ఇట్లా ఒక సత్సంగ్ నిర్వహించడం వల్ల కొన్ని పదుల సంఖ్యలో ప్రాణాలు పోయినాయి. దాదాపు నాకు తెలిసి 100 మంది వరకు చనిపోయారు, దగ్గర 200 మెంబర్స్ చనిపోయారు. చాలా దారుణం. అలాగే మీరు చాలా చాలా టెంపుల్స్ లో చూస్తే టెంపుల్స్ లో కూడా తొక్కిసలాట కారణంగా ప్రాణాలు పోతూ ఉంటాయి. అవి జరుగుతాయి భారతదేశంలో. మీకు భగవంతుడన్నా లేకపోతే ఇలాంటి హీరోలన్నా ఒక రకమైన ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషన్ తోటి ఎక్కువ మంది ఒకే సందర్భంలో వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. దాన్ని మనం ఎవరైనా కంట్రోల్ చేయలేం. ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ఆ జాగ్రత్తల చర్యలు తీసుకొని ప్రతి సందర్భంలో ఇలా జరుగుతూ ఉంటాయి. గతంలో కూడా మనం చూసాము, పుష్కరాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో కూడా చనిపోయారు. అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ పొరపాట్లు జరిగినాయి. దానికి తోడు అగ్నికి ఆజ్యం పోసినట్టు అల్లు అర్జున్ నడవడిక, అల్లు అర్జున్ యొక్క యాటిట్యూడ్ దీనంతటికి రీజన్ అయింది. ఇంత పెద్ద ఇష్యూగా మనకు కనపడడానికి కారణమైంది. అండ్ ఇందులో ఇండస్ట్రీ అందరు వెళ్ళి పరామర్శించారు. ఇండస్ట్రీ అంతా ఇలా పరామర్శించడం అనేది గొప్ప కార్యం చేసినట్టు, లేకపోతే గొప్ప డ్యామేజ్ జరిగినట్టు ఆయన వెళ్ళి పరామర్శించడం, ఇవన్నీ కూడా అగ్ని కాజ్యం పోసినట్టుగా చాలా పెద్దమైపోయింది. చివరికి రేవంత్ రెడ్డి గారు జోక్యం చేసుకోవాల్సి రావడం, ఇండస్ట్రీ అంతా వెళ్ళి ఆయనకి మోకరిల్లడం, ఇవన్నీ కేవలం అల్లు అర్జున్ యాటిట్యూడ్ వల్ల, అనాలోచిత చర్య వల్ల, మానవత్వంతో వ్యవహరించకపోవటం వల్ల, ఈ 3 కారణాలు ఇంత పెద్ద ఇష్యూ అయిందని మనం చెప్పచ్చు. ఫస్ట్ థింగ్. అయితే తర్వాత ఏం జరుగుతుంది అంటే ఇదే జరుగుతుంది. డబ్బులు ఉన్నా లేకపోయినా, డబ్బులు లేకపోతే రిమాండ్కి వెళ్తారు, కొన్నాళ్ళు రిమాండ్కి వెళ్తారు, జైలు జీవితం కొన్నాళ్ళు అనుభవించాల్సి వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ బెయిల్ వస్తుంది కొన్నాళ్ళ తర్వాత. అది చివరికి ఎవరికి ఇప్పుడు ఇవాళ మనం చర్చిస్తున్నాం కాబట్టి ఇది చర్చ జనాలకు తెలుస్తూ ఉంది. ఇంకొక 6 నెలలు అయిన తర్వాత ఈ అంశం ఎట్టుపోద్దు, చర్చకు కూడా జనాలకు కూడా అంత ఆసక్తి ఉండదు. సో అటువంటప్పుడు చిన్నగా ఏమైపోద్ది అంటే అది వీక్ అయిపోద్ది, కేసు వీక్ అయి రాజీ అయిపోయింది కదా, వీక్ అయి చివరికి అల్లు అర్జున్ 1 డే విముక్తుడు అవుతాడు దీని నుంచి. కానీ ఆ విముక్తత పొందే వరకు అల్లు అర్జున్కి ఒక చికాకైతే ఉంటుందిగా. ఇవాళ 2 నెలలు కోర్టు బెయిల్లో ఏం చెప్పింది? షరతులతో కూడిన బెయిలు, 50,000 పూచీకత్తు మీద 2 సంతకాలు చేసి బాండ్ పేపర్లు సమర్పించాలి, ఆయన సాక్షులను ప్రభావితం చేయకుండా ఉండాలి, అలాంటి వ్యాఖ్యలు బయట కూడా చేయకూడదు ఆయన.
కేవలం సాక్షులు ప్రభావితం అంటే వాళ్ళతో మాట్లాడడం కాదు. బయట కూడా ఆ కేసు గురించి మాట్లాడకూడదు. ఓకే. అలా మాట్లాడకుండా ఉన్నట్టయితే బెయిల్ ఉంటుంది, లేకపోతే రద్దు చేస్తారు. ఇప్పుడు మొన్న మధ్యంతర బెయిల్ వచ్చింది, ఇప్పుడు పూర్తి స్థాయి బెయిల్ వచ్చింది. షరతులు ఏంటంటే ఇంతకుముందు నేను చెప్పిన ఆ రెండిటితో పాటు ఇంకో షరతు ఏంటంటే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి విచారణకు ప్రతి వారం అటెండ్ అవ్వాలి. ఇది 2 నెలల పాటు అటెండ్ అవ్వాలి. 2 నెలల పాటు తర్వాత అంతే. మనం చూస్తున్నాం కదండి ఈ కేసులు. డబ్బులు ఉన్న వాళ్ళకి సహజంగా మొదట్లో కొంత ఉంటే తర్వాత నీరు గారిపోతా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డిని ఏం చేయగలిగాం? 1,00,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి దోచేసుకున్నాడు అన్నారు. మరి జగన్మోహన్ రెడ్డి ఏమైనా చట్టం న్యాయం ఏమైనా చేయగలిగినాయా? 10 ఏళ్ల పాటు బయట ఉన్నాడు, 5 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి అయ్యాడు, రికార్డ్ అది. మళ్ళీ ఇంకా నేను ఎప్పుడు చిన్నప్పుడు చూసా అసెంబ్లీ రౌడీ అనే సినిమా. అసెంబ్లీ రౌడీ అనే సినిమాలో మోహన్ బాబుని జైల్లో వేస్తే ప్రజలంతా వెళ్ళి ఆయన నిర్దోషి 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 అని చెప్పి ఆయన్ని గెలిపిస్తారు. అట్లా అసెంబ్లీ రౌడీ అవుతాడు ఆయన. ఈయన ఇప్పుడు నిర్దోషి అని ప్రజలు చెప్పకనే చెప్పారేమో అనిపిస్తుంది ఆయన్ని. నిర్దోషి అంటే ప్రజలకి ఏం పట్టదు. అవినీతి అనేది వ్యవస్థీకృతమై ఎవరు తినలేదు, జగన్మోహన్ రెడ్డి అందరు తింటున్నారు, జగన్మోహన్ రెడ్డి కొంచెం ఎక్కువ తిని ఉండొచ్చు. ఇట్లా మొద్దుబారిపోయింది, ప్రజల బుర్రలు మొద్దుబారిపోయింది. అందువల్ల దీన్నంతా యాక్సెప్ట్ చేస్తున్నారేమో అనిపిస్తుంది. దుర్మార్గం అది, దారుణం. ఒక వ్యక్తి ఆ వ్యక్తి వల్ల అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ జైళ్ళకి వెళ్తే ఆ వ్యక్తి మాత్రం బయట ఎట్లా ఉంటాడు? సో ఇది సమాజం కూడా ఆలోచించాల్సిన అంశం. అలాంటి కేసు నేను చెప్పొచ్చేది అంటే అలాంటి కేసులే లైట్ అయిపోయినాయి. సొంత బాబాయిని మర్డర్ చేశారని ఆరోపణలు ఎదుర్కొన్న అవినాష్ రెడ్డిని కనీసం అరెస్ట్ కూడా కాలేదు. న్యాయంలో మనకి న్యాయస్థానాల్లో కూడా న్యాయం అనేది మారాల్సిన అవసరం ఉంది. తొందరగా శిక్షలు పడేలాగా ఈ లూప్ హోల్స్ అన్నిటిని తగ్గించుకొని